సేవే మార్గం, సేవే లక్ష్యం ఆ నినాదంతో పద్మ విభూషణుడు మన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో ఇంతమంది రక్త సంబంధీకులం మనమందరం. అభిమాన కుటుంబం ఒకటైతే ఈ రక్త సంబంధీ కుటుంబాన్ని కూడా అన్నయ్య మనందరికి ఇచ్చారు. ఖండాంతరాలలో, దేశ విదేశాలలో కోట్లాది మంది హృదయాలలో ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్న అన్నయ్య తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, సిఇఓ గారికి, సిఎఫ్ఓ గారికి, దీనిని ప్రతినిత్యం ఎంతో శ్రద్ధతో ఏ వ్యక్తితో ఎట్లా ఉండాలి, ఏ వ్యక్తి మనసును నొప్పించకుండా ఎట్లా చూసుకోవాలి అంటూ అందరికీ తలలో నాలుగులా నడిచే మన అందరూ అనేది స్వామినాయుడు, నా అనుభూతి నందినాయుడు. ఎందుకంటే ఇది మనందరికీ ఒక కైలాస పర్వతం అనుకుంటే ఆ పరమశివుడు మన అన్నయ్య. మరి పరమశివుడు ఉన్న చోట నంది ఉండాలిగా. అలా మరి మన శేఖర్ గారు, నాయుడు గారు ఇంతమంది సారథ్యంలో జరుగుతున్న దీనిలో వీడి పేరు శంకర్ మహంతి అంటారు. ఇప్పుడిప్పుడే కాస్త సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాను. 2006, 2007, 2009 నుంచి కంటిన్యూస్గా 3 నెలలకు ఒకసారి నా ఆత్మ సంతృప్తి కోసం నేను బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నా. అన్నయ్య తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో ఉడత సాయంలాగా చేస్తూ నా ఆత్మ సంతృప్తి కోసం నేను చేసుకున్న ఈ కార్యక్రమం ఒక విషయం మీకు చెబితే అది ఎంతలా కనెక్ట్ అవుతుందంటే, మరి మన అన్స్టాపబుల్ ప్రోగ్రాం మన బంధువులందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎవరైనా చూడకపోతే రామ్ చరణ్ బాబు గేమ్ చేంజర్ విషయం ప్రోగ్రాంలో అన్స్టాపబుల్ కండక్ట్ చేసిన కార్యక్రమంలో రామ్ చరణ్ గారిని సర్ప్రైజ్ చేస్తూ ఒక ఏవీ చేశారు. దానిలో శంకర్ మహంతి భార్య వెంకటదుర్గ పొందిన వైద్య సహాయం, దాని గురించి మీరందరూ సమయం ఇస్తే 2 నిమిషాల్లో ముగిస్తారు. చాలామంది మిత్రులు ఉన్నారు కనుక కోరుతున్నా. 2017 జూలై 15న నా భార్య చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి హైదరాబాద్ కృష్ణనగర్లో వేషాల కోసం ఉంటున్న నన్ను పలకరించడానికి వచ్చింది. 15, 16 తేదీ బాగానే ఉంది. 17వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత నుంచి తను స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతూ ఉంది. తను అంటే ఇది ఒక కోమాకి ఏమన్నా వెళ్ళిపోతుందా అని ఒక భయపడ్డాను నేను. అలాంటి సందర్భంలో నాకు ఈ మహానగరంలో ఎవరు తెలుసు కనుక నాకప్పుడు వెంటనే స్ఫురించింది, స్వామినాయుడు గారికి ఫోన్ చేద్దాం, సలహా చెప్తారేమో, ఎక్కడికి తీసుకెళ్ళమంటారో అని. ఫోన్ చేయగానే 9:30, 9:40 అవుతుందండి ఆ సమయంలో. ఇమ్మీడియట్గా వారు చెప్పిన మాట, పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అన్నారు. పెట్టేశారు. తర్వాత తెలిసిన 10 మంది మిత్రులకి ఫోన్లు చేసుకున్నాం. కృష్ణనగరు ఆ రోజు పెద్ద వర్షం, రోడ్లన్నీ మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చింది, ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకుపోయారు. దిగ్గానే రిసెప్షన్కి వెళ్ళాం. పేరేంటంటే వెంకటదుర్గ అన్న. మీరా రండి అని చెప్పని బెడ్ రెడీగా పెట్టారు, డాక్టర్స్ని రెడీగా పెట్టారు. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు ఒక పక్కన భయం వేస్తాం, ఏం జరుగుతుందో ఏంటి దీని పరిస్థితి అని. ఒక గంట పోయిన తర్వాత 24 గంటలకి కానీ మేము చెప్పలేమన్నారు. ఆ తర్వాత 48 గంటలకు కానీ మేము చెప్పలేమన్నారు. ఈ పరిస్థితుల్లో నా ఆర్థిక పరిస్థితి రీత్యా పెద్ద హాస్పిటల్ ఎంత బిల్లు అవుతుందో, కట్టుకోగలుగుతానో లేదో అని ఆందోళన పడుతూ అక్కడ అడగడం జరిగిందండి నేను. ఏంటి అంటే, మీరేం ఆందోళన పడకండి, నిశ్చింతగా ఉండండి, మాకు పైనుంచి ఫోన్ వచ్చింది అన్నారు. పైనుంచి ఫోన్ ఏంటి అని నాకు ఆశ్చర్యమే. ఆ తర్వాత డాక్టర్స్ చూస్తున్నారు కనుక
నేను స్థిమితపడి నిదానంగా వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే స్వామినాయుడు గారు పేషెంట్నే వాట్సాప్ చేయమన్నారు కదా అని అది గుర్తొచ్చి అప్పుడు వారికి ఫోన్ చేయడం జరిగిందండి. అప్పుడు చెప్పారు నాకు, అన్నయ్య దృష్టికి తీసుకెళ్ళామండి, చరణ్ బాబుకి చెప్పారు, ఉపాసనమ్మకి చెప్తే అమ్మ తను హాస్పిటల్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఏర్పాట్లు జరిగినాయి, ఇదండి విషయం అని సహాయం పొందిన కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది మాకు. అప్పటి వరకు పైనుంచి ఫోన్ అంటే ఎవరెవరి నేను ఆశ్చర్యపోయా. అంటే ఈ బంధాన్ని మనం ఏమనుకోవాలి? ప్రత్యక్ష సాక్షిని మా భార్యకు పునర్జన్మనిచ్చి అపోలో హాస్పిటల్లో ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే తనకి 2011లో హార్ట్ ఆపరేషన్ వాల్వ్ రీప్లేస్ చేయించడం జరిగింది. తర్వాత 23కి తను ఒక కాఫ్ వస్తూ ఉందంట. మన ఆడాళ్ళ ఇళ్లలో ఏదో కరెక్ట్గా ఏదో బుగ్గన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత తనకి వాల్వ్ రీప్లేస్మెంట్ వల్ల బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి 2 mg 3 mg ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అవి మెయింటైన్ చేయాలి. ఒకే రకమైన ట్యాబ్లెట్ వేసుకుంది సంవత్సరం పాటు. దాంతో బ్లడ్ అంతా పలచబడిపోయింది. అందువల్ల నీడిల్ ఎక్కడ టచ్ చేసి అక్కడ పెద్ద నల్లగా మచ్చైపోతాం. ఈ పరిస్థితుల్లో దేనికి మందులు ఆపి దేనికి మందులు ఇస్తే ఏం ప్రాబ్లం వస్తుందో, హార్ట్, లంగ్స్, బ్లడ్ ఇదంతా క్రిటికల్ అయిపోవడంతో ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ రావడం, విఐపి ట్రీట్మెంట్ జరగటం, 17 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మళ్ళా పునర్జన్మనిచ్చి నాకు అప్పచెప్పారు నా భార్య చరణ్ బాబు ఉపాసనం. వారికి నేను ఏమి రుణం తీర్చుకోవాలి? ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రాం తర్వాత ఇది చాలా రీల్స్గా చేయడం జరిగిందండి. మిత్రులు, అభిమానులు చాలామంది ఆ రీల్స్ చూసిన తర్వాత నన్ను ఛానల్స్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెబుతున్న మాటల్లో అప్పుడు నాకు పరమానందమైంది. మీరు చేసిన బ్లడ్ మళ్ళీ మీ భార్యకి ప్రాణం పోసేట్టుగా తిరిగి వచ్చిందా అంటే కాదండి. ఆ బోళాశంకరుడు తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో ఉడత సాయంగా నా ఆత్మసంతృప్తి కోసం చేసుకుంటే ఆ యజ్ఞ ఫలమే దక్కిందనే భావనలో ఉన్నాను నేను అని చెప్పుకున్నానండి. కాబట్టి ఇంతటి ఈ మహత్తరమైన కనెక్షన్స్ అంటే ఈ కాస్మిక్ ఎనర్జీలో అన్నయ్య కారణ జన్ముడు, నటరాజ అంశ, ఆదిశంకరుడు. ఆయన ముందు తలపెట్టే ప్రతి పని నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది. కోట్లాది మంది కలిగిన అభిమానులతో నిండి గుండెల్లో గుడి కట్టుకున్న ఆయన లక్షలాది మందిని ప్రేరేపింపజేస్తూ ఎంతోమంది జీవితాలని ఆదుకుంటూ, నాలాగా చూడండి 18 మాసాలు అయిందండి మాకు సహాయం జరిగి. ఆ తర్వాత అన్స్టాపబుల్ ప్రోగ్రాం వాళ్ళు చరణ్ బాబును సర్ప్రైజ్ చేయడానికి మరి వారి ద్వారా ఎంతోమంది సహాయాలు పొందారు. అన్నయ్య గారు, చరణ్ బాబు గారు, ఉపాసన గారు. అంతమందికి దక్కని అదృష్టం మీ శంకరమహంతికి దక్కింది మిత్రులారా. మరి ఈ బంధాన్ని మనం ఎలా అనుకోవాలి? అది అంతటి అదృష్టం పొందిన ఆత్మబంధువుల అభిమానం పొందిన వీడు సర్వదా జీవితాంతం కృతజ్ఞతై ఉంటాడని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు గారికి, శేఖర్ గారికి, నాయుడు గారికి, మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞత.